తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే వృషభ రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి నరదృష్టి ప్రభావం అసలు ఏ విధంగా ఉంటుంది, ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి రెమెడీ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. సార్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ప్రతి మనిషికి దృష్టి ప్రభావం అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్కి వృషభ రాశి వారికి ఎలాంటి దృష్టి ప్రభావం ఉంటుంది? ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఆడవాళ్ళ గురించి, వృషభ రాశి గురించి, నరదృష్టి యొక్క ప్రభావం గురించి. అయితే నరదృష్టి అంటే కేవలం ఏదో ఒక వచ్చిపోయేటువంటి దుష్ప్రభావాన్ని చాలామంది అనుకుంటారండి. కానీ దాంట్లో ఎన్ని రకాలుగా ఉంటుందని విభజించబడిందో శాస్త్రంలో ఒకసారి చెప్తాను. నరదృష్టిలో 5 రకాలుగా ఉంటుంది నాగరాజ్ గారు. ముఖ్యంగా మొదటిది సామాన్యమైన నరదృష్టి. అంటే మనం ఏదైనా చూస్తే వృషభ రాశి స్త్రీలు చూడడానికి చాలా అందంగా ఉంటారండి, చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా అంటే వాళ్ళ వర్చస్సు కూడా చాలా బాగుంటుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటారు వృషభ రాశి వాళ్ళు. సో సామాన్యమైన నరదృష్టి అంటే ఫస్ట్ ప్రైమరీ నరదృష్టి ఎప్పుడైతే వీళ్ళకి సోకిందో, వీళ్ళు బాగా గమనిస్తే మీరు చూడండి, మీరు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీరసమో, జ్వరమో, తలనొప్పో ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే వృషభ రాశి స్త్రీలు చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఖచ్చితంగా నరదృష్టి వల్ల సోకుతుందండి. సో ఈ యొక్క నరదృష్టి ఒకటి వల్ల వికారం ఒకటి, వామిటింగ్స్ ఒకటి, తినాలనిపించకపోవడము, నిద్ర పట్టకపోవడము, ఇవన్నీ మీకు ఖచ్చితంగా కనబడతాయి సామాన్య దృష్టి. అది వచ్చిందంటే అర్థం చేసుకోండి, మీరు నరదృష్టి సోకింది అని అర్థము. ఖచ్చితంగా రెమెడీ చేయాలి. అయితే ఇక రెండవది మహానరదృష్టి అండి. మహానరదృష్టి సోకింది అంటే యాక్సిడెంట్లు అవుతాయి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇల్లు కట్టుకున్న వాళ్ళు అలా నిట్టని నూనె అలా ఉండిపోతారు, అంటే అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోతుంది, అప్పుల పాలైపోతారు. వృషభ రాశి స్త్రీలకి జనరల్గా మనం చెప్పినటువంటి ఏ వృత్తి వ్యాపారంలో సూట్ అవుతుందని చెప్పండి, బంగారం వ్యాపారం అద్భుతంగా ఉంటుంది, బట్టల వ్యాపారం అద్భుతంగా ఉంటుందని చెప్పాం. అలాంటి వాళ్ళకి గిరాకీ లేక, అంటే జనాలు ఇప్పుడు వ్యాపార వశీకరణ ఒకటి ఉంటుందండి. వ్యాపార వశీకరణ ఏంటంటే ఆ స్థలము, ఆ యొక్క షాపు, ఆ బిజినెస్ 10 మందిని అట్రాక్ట్ చేసుకునే గుణము. ఆ వృషభ రాశి స్త్రీలు ఏదైతే పనిచేస్తూ ఉంటారో, వ్యాపారం కానీ వృత్తి కానీ, దాన్ని లాస్ అయిపోతారు ఆ దృష్టి సోకడం వల్ల. ఒకరి తర్వాత ఒకరికి ఇంట్లో మరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఎందుచేత వీళ్ళు చనిపోతున్నారో కూడా అర్థం కాదు, భయకంపితులైపోతారు. అది మహానర దృష్టి సోకడం వల్ల వస్తుంది. ఇంకా మూడవది సంభోగ దృష్టి అండి. సంభోగ దృష్టి అని అంటే వృషభ రాశి స్త్రీలు ఎంతైతే అందంగా ఉంటారో, భార్యాభర్తల్లో ఎవరిద్దరున్నా, ఉదాహరణకి ఇద్దరికి వృషభ రాశి అయి ఉండొచ్చు, అయితే ఇద్దరిలో అన్యోన్యత ఉండి ఆ దంపతులు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మీద ఎవరో ఒకరి మీద బయట వాళ్ళ యొక్క కన్ను పడింది అనుకోండి, మోహ చూపులు ఏమైనా పడ్డాయి అనుకోండి, ఈ సంభోగ దృష్టి పడినంత మాత్రం చేత వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత పోతుంది, విడాకులు తీసుకునేదాకా వెళ్ళిపోతారు. అనుమానాలు, సందేహాలు, ఇద్దరి మధ్యలో ప్రేమ ఇవి ఏముండవు, మాటలు ఏముండో, పట్టించుకోకపోవడము, ఏది సరిగ్గా చెప్పకపోవడము, గొడవలు ఆడుకుంటూ ఉండడము, ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి, గొడవలు అయిపోతాయి, విడాకుల దాకా వచ్చేస్తారు. ఇకపోతే సంతాన దృష్టి అని అంటే పిల్లలకి, చంటి పిల్లలకి ఎప్పుడైతే దృష్టి పడుతుందో, చిన్నపిల్లలు రాత్రి ఊరికనే ఏడుస్తూ ఉంటారండి, బాగా అర్ధరాత్రి లేచి ఏడుస్తూ ఉంటారు తల్లిదండ్రులు పడుకోనివ్వకుండా వాళ్ళని, పెద్దవాళ్ళని, ఎందుకో అర్థం కాదు. సో బయట వాళ్ళ దృష్టి వీళ్ళ సంతానం మీద ఉంటుంది ఖచ్చితంగా. అందుకే అది ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది, చంటి పిల్లలు చనిపోయేదాకా వెళ్తుందండి. సంతాన దృష్టి చాలా ప్రమాదకరమైంది. చాలా మందికి అది కడుపులో ఉన్నప్పుడే జరుగుతుంది, కొంతమందికి పుట్టిన తర్వాత చంటి పిల్లగా చనిపోతారు కూడా. సో చాలా ప్రమాదకరమైంది. కన్సీవ్ అయినటువంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద సంతాన దృష్టి పడింది అని అంటే కడుపులోనే మిస్క్యారీ అయిపోతుంది. చాలామంది మాకు సంతానం నిలబడట్లేదు అంటే కారణం ఏమిటంటే సంతాన దృష్టి పడడం వల్లే. దానికి తగిన జాగ్రత్తలు ఇండివిజువల్ జాతకాలు చూపించుకుని ఖచ్చితంగా చేసుకోవాలి, లేకపోతే పని అవ్వదండి. అండ్ రెండవది చంటి పిల్లలకి తినాలనిపించకపోవడము, తినకపోవడము, చిక్కిపోవడము, జ్వరాలు ఊరికే రావడము, హాస్పిటల్లో జాయిన్ చేయడము, అస్తమానం ఏదో ఒక సమస్య చంటి పిల్లలకి వస్తుంది. అది సంతాన దృష్టి. అది వచ్చిందంటే పిల్లల అభివృద్ధి ఆగిపోతుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి, పిల్లల వల్ల ఎప్పుడూ తల్లిదండ్రులకు టార్చరే ఉంటుంది. సంతాన దృష్టి చాలా ప్రమాదకరమైందండి. ఇంకా 5వది సూక్ష్మ నరదృష్టి. ఇది కూడా చాలా స్లో పాయిజన్ లాంటిది నాగరాజు గారు. ఇది ఉన్నప్పుడు ఎవరికైతే సూక్ష్మ నరదృష్టి సోకుతుందో, మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే, మన బంధువులే, మన ఫ్రెండ్సే, మన వాళ్ళే, అక్కడికి వెళ్ళావంటే నువ్వు అయిపోతావు. నువ్వు చేసే ఉద్యోగం చాలా రిస్క్ అయినది, అంటే మనం ఎదగబోతున్నాం అన్న విషయం వాళ్ళకి తెలిసి ఎక్కడ ఎదుగుతామో అనేటువంటి భావనతో కావాలని చెప్పి మనం భయపెట్టడానికి, అది చేస్తే పడిపోతావు, డౌన్ఫాల్ అయిపోతావు, కిందకి వెళ్ళిపోతావు, నేను ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కడే ఉంటావు బిజినెస్లో,
ఎవ్వరు దీంట్లో సక్సెస్ అవ్వలేదు, నువ్వు అయిపోతావు. ఆ రిస్క్ తీసుకోవడానికి, ఆ సాహసం తీసుకోవడానికి, ఆ ప్రయత్నం చేయడానికి అడ్డుపడుతూ ఉంటారు వీళ్ళు. ఈర్ష్య ద్వేషంతో పానిక్ ద్వేషంతో. చేస్తారు. అంటే అది ద్వేషం అని కూడా కంప్లీట్‌గా చెప్పలేమండి. అదేంటనంటే ఒక రకమైన అది అంతా Jealous. జెలస్ అంటే ఒక రకమైన భావన. అంటే మనకు తల్లిదండ్రులు కూర్చోబెట్టి జాగ్రత్త చెప్తూ ఉంటారు. ఆ జాగ్రత్తకి వీళ్ళు చెప్పేటువంటి ఆ జాగ్రత్తకి చాలా థిన్ లేయర్ డిఫరెన్స్ ఉంటుంది. అది వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్తే. వాళ్ళ జీవితంలో జరుగుతుంది కాబట్టి. అది సూక్ష్మ నరదృష్టి అండి. అది జరిగినప్పుడు, ఆ దృష్టి సోకినప్పుడు ఆ వ్యక్తిగతంగా వాళ్ళంతట వాళ్ళే భయపడిపోయి ఓవర్ థింకింగ్‌కి, డిప్రెషన్‌కి లోనయ్యి ఏం చెయ్యాలో తెలియక ప్రయత్నాన్ని వెనక్కొచ్చేసి, మధ్యలో ఆగిపోయి, బిజినెస్‌ని మధ్యలో ఆపేసి, అంటే ఉదాహరణకి వాళ్ళ చేతి వేళ్ళతో వాళ్ళ కళ్ళు పొడిపించుకునేలా చేస్తారు. ప్రయత్నం మధ్యలో ఆగిపోతుంది. అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోతారు. మరి ఎలా సార్ అంటే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఎస్పెషల్లీ విమెన్‌కి ఎలాంటి దృష్టి ప్రభావం ఉంటుందండి? ముఖ్యంగా వృషభ రాశి స్త్రీలు చాలా అందంగా ఉంటారండి. చూడ్డానికి చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇందాక నేను చెప్తున్నాను కదా! వీళ్ళకి విహీనత్వం అనేది వచ్చేస్తుంది. వీళ్ళకి సంభోగ దృష్టి అనేది ఎక్కువగా ఉంటుందండి. వీళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోవడము, పీసీఓడి, పీసీఓఎస్ అవ్వచ్చు. పెళ్లి కాని వాళ్ళైనా, పెళ్ళైన వాళ్ళైనా సరే వీళ్ళకి ఎక్కువగా ఈ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు అయిపోతాయి. వాళ్ళ స్వభావంలో మార్పులొస్తాయి, శరీరంలో మార్పులొస్తాయి, స్కిన్ డిసీజ్ వస్తాయి, ర్యాషెస్ వస్తాయి, ముఖంలో కూడా వర్చస్సు తగ్గిపోతుంది. వాళ్ళు చలాకీగా మాట్లాడే తత్వం పోతుంది. ఇంకా చెప్పాలంటే పెళ్ళైన వాళ్ళైతే సంభోగ దృష్టి సోకడం వల్ల మొగుడు పెళ్ళల మధ్యలో తగాదాలొస్తాయి. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రెజెంట్ వృషభ రాశి వారికి శని ప్లానెట్ బాగాలేదు కాబట్టి వృత్తి వ్యాపారాలలో వీళ్ళ యొక్క ఆ యొక్క సూక్ష్మ దృష్టి, సంభోగ దృష్టి పడడం వల్ల ఈ వృషభ రాశి స్త్రీలకి జాబ్ చేస్తున్నారనుకోండి, అక్కడ ఎంత కష్టపడినా, బానిసల్లా కష్టపడినా వీళ్ళకి తగిన గుర్తింపు రాదు. అది ఎందుకో వీళ్ళకి అర్థం కాదు. అది ఏమిటనంటే ఈ యొక్క దృష్టి సోకడం వల్ల, బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నరదృష్టి సోకడం వల్ల జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ రాదు, వాళ్ళు దాంట్లో ప్రమోషన్ రాదు, జీతం పెరగదు, జీతం చేతికి రాదు, వచ్చినా నిలబడదు. ఏమిటిదంతా, నేను ఎంత కష్టపడుతున్నాను, ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉన్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అది కేవలం నరదృష్టి సోకడం వల్లండి. సో ఇక్కడ వృషభ రాశి స్త్రీలు కనుక మనం తీసుకుంటే ఈ సంభోగ దృష్టి సోకడం వల్ల మనం జనరల్గానే చూస్తాం నాగరాజు గారు, వృషభ రాశి స్త్రీలు కనుక ఏ స్వాతి నక్షత్రం వాళ్ళనో లేకపోతే విశాఖ నక్షత్రం వాళ్ళలో పెళ్లి చేసుకున్నారో సుఖంగా ఉండలేరు వాళ్ళు. వాళ్ళకి ఆ యొక్క అన్యోన్యత అన్నది ఉండదు, సుఖశాంతులు ఇంట్లో ఉండవు, మ్యారీడ్ లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినంత హ్యాపీనెస్ వాళ్ళ జీవితంలో ఉండదు. ఆ కాంబినేషన్ వల్ల అయి ఉండొచ్చు, ఈ యొక్క సంభోగ దృష్టి వల్ల అయి ఉండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నడిచేటువంటి వృషభ రాశి వాళ్ళకి కంటక శని, ఈ శని యొక్క దోషం వల్ల అవ్వచ్చు, కంప్లీట్గా వాళ్ళ జీవితంలో ఒక డౌన్ఫాల్ అనేది కనబడుతుందండి. ఆ డౌన్ఫాల్ అంటే మ్యారేజ్ అయిపోతుంది అనుకున్నటువంటి ఏదో పెళ్ళి అయిపోతుంది, ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారు, ఓకే. కానీ పెళ్ళి అయిన తర్వాత భర్త దగ్గర నుంచి సరైనటువంటి అన్యోన్యత రాదు, ప్రేమ అనేది పొందలేరు వీళ్ళు. వీళ్ళు ఎంత చూపిస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి అది రాదు. అదేవిధంగా వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఏదో చిన్నదో పెద్దదో పని చేస్తూ కష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి సక్సెస్ రాదు, వీళ్ళకి గుర్తింపు రాదు, వీళ్ళకి డబ్బులు రావు, డబ్బులు నిలబడవు. ఎప్పుడైతే ఈ నరదృష్టి సోకుతుందో, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నడిచేటువంటి వృషభ రాశి స్త్రీలకి కంటక శని ఉందో, ఇది వెళ్ళేంత వరకు ఈ దృష్టి ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు నేను మాట్లాడే విషయం వాళ్ళకి చాలా డీప్గా అర్థమవుతుంది. ఎందుకంటే వృషభ రాశి స్త్రీలు ఖచ్చితంగా ఇప్పుడు ఫేస్ చేసేవి ఇవన్నీ కూడా అండి. ఈ కంటక శని వల్ల అవ్వచ్చు, సంభోగ దృష్టి వల్ల అవ్వచ్చు, వీళ్ళకి నేను చెప్పిన హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, సూక్ష్మ దృష్టి వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క ప్రెషర్ అవ్వచ్చు, వాళ్ళ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ యొక్క ఇదొక బ్రెయిన్ వాష్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతాయి. మీకు ఏవైనా ఇంకా ఈ దృష్టి దోషం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అది దేనివల్ల వస్తున్నాయని మనం వచ్చే దాంట్లో మనం మాట్లాడదాము. అయితే జనరల్గా ఇప్పుడు ఈ జనవరి మాసం దగ్గర నుంచి, జనవరి మంత్ దగ్గర నుంచి మార్చి దాకా వీళ్ళకి దృష్టి ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. సో వీళ్ళకి సరైనటువంటి అభివృద్ధి రాదు, గుర్తింపు రాదు, వీళ్ళకి ఫ్యామిలీ నుంచి అంత సపోర్ట్ కూడా అందదు. ఏదో వీళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏదో ఓకే పర్లేదు నా జీవితంలో ఏదో ఓకే, కానీ సరైనటువంటి గుర్తింపు అది రాదండి వీళ్ళకి. ఎంత కష్టపడినా పాపం ఇప్పుడు ఈ 3 నెలలు కూడా. ఎప్పుడైతే మార్చి తర్వాత నుంచి వీళ్ళకి శని యొక్క దోషం పోయి మే 15 దగ్గర నుంచి గురుడు 2nd హౌస్లోకి రాబోతున్నాడో వృషభ రాశి స్త్రీలకి వీళ్ళ జీవితంలో అభివృద్ధి ఎప్పుడైతే కనబడుతుందో మహానరదృష్టి అనేటువంటిది వీళ్ళ మీద పడుతుంది. అంటే వీళ్ళు ఎంత సంపాదించేస్తోంది, అంత సంపాదించేస్తోంది, ఇవి కొంటోంది, అవి కొంటోంది, ఇంట్లో పెళ్ళి అయిపోతుంది, వీళ్ళ ఇంట్లో చాలా ఘనంగా అయిపోతుంది, వీళ్ళ ఇంట్లో బాగా డబ్బులు ఉన్నాయి, బాగా ఖర్చు పెడుతున్నారు. అంటే నిజానికి వీళ్ళు పడేటువంటి కష్టం కన్నా ఈ దృష్టి ప్రభావం తీవ్రం అయిపోతుందండి. 2025లో మహానరదృష్టి వృషభ రాశి స్త్రీలకి నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ఈ మార్చి దగ్గర నుంచి అక్టోబర్ దాకా మీరు మహానరదృష్టి ప్రభావంలో పడబోతున్నారు.
ఖచ్చితంగా మీకు గాయాలు పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ ముఖ వర్చస్సు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, ఇవన్నీ కూడా మీ మీద తీవ్రంగా ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకున్నటువంటి విషయాలు ఏదైతే లోపల ఉంటాయో బయటికి చెప్పే ప్రయత్నం చేయకండి. ఎక్స్పోజ్ అవ్వద్దు. ఈ మార్చి దగ్గర నుంచి అక్టోబర్ దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా వీళ్ళు ఈ యొక్క వృషభ రాశి స్త్రీలు ప్రత్యంగిర హోమం చేయించాలండి. ఈ జనవరి మాసంలోనే చేయిస్తే ఈ యొక్క ప్రభావము ఈ 9 మాసాలు కనబడుతుంది వీళ్ళకి. లేకపోతే ఆ మహానరదృష్టి ప్రభావాలు సంపాదించినంత కూడా నిలబడకుండా వెళ్ళిపోతుంది. విపరీతమైన ఖర్చు అయిన వాళ్ళకి కాని వాళ్ళకి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. తరువాత ప్రతిరోజు కూడా స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవాలి. వృషభ రాశి స్త్రీలు ఎస్పెషల్గా ప్రతి మంగళవారము ఉపవాసం ఉండండి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయాలి వృషభ రాశి స్త్రీలు. లేకపోతే మహానరదృష్టి ఇందాక ప్రభావం చెప్పానండి, యాక్సిడెంట్లు అవ్వచ్చు, గాయాల పాలు, డబ్బులున్నా సరే ఏమీ చేయలేని పరిస్థితి, ఏ ఆరోగ్య సమస్య వస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని లోనవ్వకుండా స్వామివారికి అనుగ్రహం కావాలి. ఈ మంత్రజపం ఎంత చేసినప్పటికీ కూడా తప్పకుండా ప్రత్యంగిర హోమం చేయండి. అది చేస్తే కానీ మీకు పూర్తి ఫలితం అనేది రాదు. ఆ దాంట్లో ఉపశమనం కలిగేటువంటిది రాదు. ఆ నరదృష్టి మళ్ళీ మీకు సోకకుండా ఉండాలంటే ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమం చేయండి. ఓకే సార్. అంటే హోమం చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. బట్ ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మీరు చెప్పారు కొంతమంది వ్యక్తిగత జాతకం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఖచ్చితంగా వృషభ రాశి స్త్రీలకి తెలుస్తుందండి. వాళ్ళ జీవితంలో జరిగే ఇవన్నీ ఒక బ్లూ ప్రింట్ నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతాయి. వాళ్ళ ఇంటర్నల్ జాతకం ద్వారా వాళ్ళ యొక్క ప్లానెట్స్ ఎంత బలంగా ఉన్నాయో తెలిస్తే వాళ్ళు దాన్ని ఎంతవరకు తట్టుకుంటారో తెలుస్తుంది. మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు చెప్తారా సార్ అది? తప్పకుండా అండి. ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత D1 అవ్వచ్చు, D9 అవ్వచ్చు, D10 అవ్వచ్చు, ఈ చార్ట్స్ చెక్ చేసిన తర్వాత మీ జీవితం మీద ఎలాంటి దృష్టి ప్రభావం పడుతుందో చూసిన తర్వాత ఒక పరిహారం చేపిస్తానండి నేను. ఆ పరిహారం చేయించి నేను ఒక మంత్రం ఇస్తాను మీకు, ఒక రక్షా సూత్రాలు కడతాను. దానివల్ల ఎలాంటి నరదృష్టి ప్రభావం అయినా, సంభోగ దృష్టి ప్రభావం మిమ్మల్ని ఏమీ చేయలేదు. దృష్టి ప్రభావం ఉంది అనేటువంటిది ఎన్ని డేస్లో వాళ్ళు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? ఎన్ని డేస్ ఉంటుంది? ఈ వృషభ రాశి స్త్రీలకి ఎప్పుడైతే దృష్టి ప్రభావం సోకుతుందో ఎంతో కాలం పట్టదు నాగరాజు గారు. 1 రోజు నుంచి 7 రోజుల్లోపు దానికి గురైపోతారు. ఆ ప్రభావాలన్నిటికీ వాళ్ళకి అర్థమైపోతాయి. ఏమిటి ఈ మైగ్రేన్ ఏమిటి, సడన్గా నాకు ఈ హెడేక్స్ ఏంటి, ఈ వామిటింగ్ వికారం ఏంటి, ఆకలి వేయకపోవడము, నిద్ర పట్టకపోవడము, నిద్రలో సడన్గా లేచి కూర్చుంటారు. వాళ్ళకి భయం వేసేస్తుంది, ఏంటి నా జీవితం, ఏంటి సడన్గా పీడకలలు రావడము, ఇవన్నీ కూడా నరదృష్టి ప్రభావం అండి. అది కొంతమందికి ఒక రోజులో వచ్చేసి సంవత్సరం దాకా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే దానికి తగిన పరిహారం చేయించారు కదా. వాళ్ళకి ఆ దైవబలం ఉండదు, స్పిరిచువల్ ఎనర్జీ వాళ్ళకి రాదు. ఆ సంవత్సరం అంతా వాళ్ళు బాధపడాల్సిందే. పరిహారం మహానరదృష్టి కూడా రాబోతుంది కాబట్టి రాబోతోంది. ఖచ్చితంగా పరిహారం జరిగేంత వరకు ఆ ప్రభావాలు ఉంటాయి కాబట్టి ఆ పరిహారం ఆచరిస్తే అది వెంటనే పోతుంది. మీ అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ఎవరికైనా ఏదైనా నరదృష్టి ప్రభావం లాంటిది ఉంది అని అంటే జాతక చక్రం ప్రకారం వాటికి కావాల్సినటువంటి పరిహారాలని మీ దగ్గర నుంచి పొందొచ్చా? తప్పకుండా అండి. ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత వాళ్ళ యొక్క శక్తి ఎలా ఉంటుంది, వాళ్ళ ప్లానెట్స్ ఎంతవరకు అనుకూలిస్తున్నాయి, గోచారాలు ఎంతవరకు కూడా ప్రతికూలిస్తున్నాయి తెలుసుకుని వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సందర్భాలని, పరిస్థితులను గమనించిన తర్వాత మహావిద్య చేయించడం వల్ల తప్పకుండా చేయిస్తాను నాగరాజు గారు. చేయించడం వల్ల వాళ్ళు వెంటనే ఉపశమనం కలుగుతుంది. సో అది మీరు కనుక ఉమాగారిని సంప్రదించాలి అనుకుంటే వీడియో చూసిన వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఎందుకంటే సిమ్టమ్స్ని బట్టి మీకే అర్థమైపోతూ ఉంటుంది కదా, నాకు ఈ దృష్టి ప్రభావం ఉంది అనుకునేటువంటిది. సో స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు. నమస్తే అండి.